హాయ్ అండి. మొన్నొకరు కామెంట్‌లో అడిగారు హోటల్ పెట్టడానికి ఎంత ఖర్చవుతుందక్క? కొంచెం నీకేమన్నా ఒక ఐడియా ఉంటే చెప్పక్క అనేసి కామెంట్ పెట్టారండి. ఈ రోజుల్లో అయితే అన్ని రేట్లు పెరిగిపోయినియి. మేము కొన్నప్పుడైతే అన్నీ తక్కువ తక్కువ రేట్లుండేవండి. మేము వస్తువులు ఇవన్నీ కొని మేము 10, 15 సంవత్సరాల నుంచయితే వాడుతూ ఉన్నాము. ఈ కడాయి గానీ, ఇంకా ఈ స్టవ్ గానీ ఇవన్నీ కూడా ఎప్పుడో కొన్నామండి. మేము కొన్నప్పుడైతే చాలా తక్కువ రేటుంది. కానీ కరోనా తర్వాత అయితే అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినియండి. ఇప్పుడైతే మీరు ఎంత సింపుల్‌గా, ఎంత చిన్నగా స్టార్ట్ చేయాలనుకున్నా కనీసం ఒక 50,000 అన్నా అవుతాయండి. అలా కాకుండగా మీరింకా కొంచెం హెవీగా పెట్టుకోవాలి, పెట్టుబడి పెట్టాలి. అంతా నీట్‌గా ఉండాలి. టేబుల్సు, స్టూల్సు ఇవన్నీ ఉండాలి. ఒక షాప్ రెంట్‌కి తీసుకొని పెట్టుకోవాలి అనుకుంటే గనక మాక్సిమం 2,00,000 అన్నా అవుతాయి. అంత పెట్టుబడి పెట్టలేమనుకున్న వాళ్ళు నాకు తెలిసైతే నేను చెప్పేదేంటంటే, కొత్తగా పెట్టేవాళ్ళు ఎవరైనా సరే చిన్నగానే పెట్టుకోండి. మీరు మీ దగ్గరున్న వాటితోటే తక్కువ తక్కువ ఐటెమ్స్ వేసుకోండి. ఫస్ట్ ఇడ్లీ వేసుకోండి. తర్వాత మీకు కుదిరితే ఈ పూరి, లేతే బోండా, వడ అలా ఒక్కొక్క ఐటెమ్ పెంచుకుంటూ వెళ్ళండి. అలాగైతే ఎలాంటి లాస్ అయితే ఉండదండి వ్యాపారంలోని. ఒకవేళ మీకు గనక ఇవి చేయడం రాదు, ఎలాగనుకుంటే గనక ఏదన్నా మీ దగ్గరలో ఏదైనా హోటల్ గాని, తెలిసిన హోటల్‌లో ఉంటే ఒక వారం రోజులు వాళ్ళతో పాటు వర్క్ చేయండి. ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేస్తూ వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకుంటే గనక మీకు కొంచెం అనుభవం అవుతది. ఎలా చేయాలి ఏంటి? మిగలకోకుండా ఎలా చేసుకోవాలి, లాభం వచ్చేటట్టుగా ఎలా చేసుకోవాలనేది మీకక్కడ కొన్ని రోజులు పని చేస్తే గనక మీకు అర్థమవుతుందండి. లేదంటే ఒక మాస్టర్‌ని పెట్టుకోండి. మాస్టర్‌ని పెట్టుకుంటే గనక ఆయనకు అన్నీ వచ్చుంటాయి కాబట్టి తను చేస్తూ ఉంటే మీరు నేర్చుకోండి. నేర్చుకుంటూ ఉంటే మీకు కూడా అలవాటయిపోతది. ఎప్పుడైనా సరే మాస్టర్ మానేసినా గానీ మీకు మీరే చేసేసుకోవచ్చండి. చాలా మటుకు మీ ఇంట్లో వాళ్ళు మీరు ఏమన్నా ఒక ఇద్దరు ముగ్గురుంటే గనక మీరే చేసుకుంటే చాలా బెటరండి. ఎందుకంటే మాస్టర్‌ని పెట్టుకుంటే వచ్చిన లాభం అలా ఎళ్ళిపోతుంది. ఒకవేళ మీకు పని రాదు అనుకుంటేనే మాస్టర్‌ని పెట్టుకోండి. మీకు పనొచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మీరు చేసుకుంటే గనక మీకైతే లాభం అయితే చాలా బావుంటుందండి. మేము కొన్న ఇడ్లీ బాక్సు స్టార్టింగ్‌లో అయితే 3,500కైతే ఒకటి కొన్నామండి. తర్వాత అది ఒక 2 సంవత్సరాలొచ్చిన తర్వాత అది కొంచెం కింద హోల్ పడిపోయి వాటర్ లీక్ అయిపోతుంటే తర్వాత అది మార్చేసి కొత్తదైతే తీసుకున్నాము. అది ఇచ్చేసి కొత్తది తీసుకోవడం వల్ల మాకు కొంచెం రేట్ తక్కువనే పడిందండి. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకైతే ఇది చాలా పనిచేస్తుంది. ఇప్పుడు మేము తీసుకున్నది 6 సంవత్సరాల నుంచి అయితే అదే ఉందండి. ఒక్కటే ఉంది. ఇది అల్యూమినియం మంచిది కాబట్టి అస్సలు పాడైపోలేదండి. మా ఇడ్లీ బాక్స్‌లో మొత్తం 81 ఇడ్లీ అయితే వస్తదండి. మొత్తం ఒక 20 ప్లేట్ల ఇడ్లీ వరకు వస్తది. మేము దీనితోటైతే 2 వాయిలు లేదంటే 3 వాయిలయితే ఇడ్లీ యేసుకుంటాం. మాకైతే సరిపోతుందండి అలాగా. ఆదివారం ఇంకా సాటర్‌డే హాలిడేస్ ఉన్నప్పుడైతే ఒక్కొక్కసారి 4 వాయిలు కూడా ఎళ్తదండి ఇడ్లీ. మేము హోటల్ స్టార్ట్ చేసినప్పుడైతే ఇంట్లో ఉండి ఇడ్లీ బాక్స్ తోటే స్టార్ట్ చేసామండి. దాంట్లోనే ఒక 6 రేకులైతే వచ్చేవండి. 6 ప్లేట్లు ఇడ్లీ వచ్చేది. దాంతోటే ఒక 4, 5 వాయిలయితే వేసుకునేదాన్ని స్టార్టింగ్‌లో అయితేని. తర్వాత పూరి కూడా వేసేదాన్ని. ఇంట్లో చిన్న కడాయి ఉంటే దాంట్లోనే కొద్దిగా పూరి పిండి కలిపి దాంట్లోనే కొద్దిగా ఒక 10 ప్లేట్లు అలాగైతే పూరి కూడా వేసుకున్నాము. తర్వాత ఏమైందంటే మా పక్కనే ఒకళ్ళైతే హోటల్ పెట్టారండి. వాళ్ళు దోస, వడ ఇవన్నీ వేస్తూ ఉంటే అలాగా చాలామంది కూడా మా దగ్గరకొచ్చి చెప్పేవారండి. "అక్కడ వడ ఏస్తున్నారు. మీ దగ్గర లేదు కదా! మీరు కూడా ఎయండి. మీ గిరాకంతా అలా పోతది." మళ్ళీ అనేసి చాలామంది చెప్తూ ఉంటే ఇంకా మేము కూడా అలాగ మెల్లగా కొంచెం గుండిపప్పు నానబెట్టి వడ వేయడం అయితే స్టార్ట్ చేసాము. అప్పుడు దోస వేయడం మాకు కూడా అంతగా రాదండి. ఇంట్లో ఏదో దోసలు చిన్న చిన్నగా అయితే వేసుకునేవాళ్ళం గానీ దోస వేయడం రాదు. ఇంకా అలాగే ఒక దోసల పెంకి తెచ్చుకున్నామండి. సింగిల్ దోసొస్తది కదా! ఒకటి రౌండ్‌గా ఉంటది కదా! అదైతే ఒకటి తెచ్చుకున్నాము. సింగిల్ దోస తెచ్చుకొని, అలాగా మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండేవాళ్ళమండి. మాకు తెలియనియి ఏమన్నా ఉంటే, మాకు కొంచెం తెలిసున్న హోటల్స్ ఏమన్నా ఉంటాయి కదా! అక్కడికెళ్ళి మా ఆయన అడగొచ్చేవారు. మీరు దోసల్లో ఏం కలుపుతారు? ఇంకా వడల పిండిలో ఏం కలుపుతారు? ఇది ఎలా ఏస్తారు? అది ఎలా ఏస్తారు? చట్నీ ఎలా ఏస్తారు? అనేసి అడిగేవాళ్ళము. ఎందుకంటే మాకేం రాదు కదండీ! రానప్పుడు అడగడంలో తప్పు లేదు కదా! అడిగి తెలుసుకొని ఇంకా అలాగే ఒకసారి పాడైపోయిందనుకో రెండోసారి వచ్చేదండి. అలా చేస్తూ చేస్తూ ఉంటే మాకైతే ఇప్పుడైతే అలవాటయిపోయిందండి. మేము కూడా కొన్ని రోజులు మేమిద్దరమే చేసుకునేవాళ్ళము. తర్వాత ఒక మాస్టర్‌ని పెట్టుకున్నామండి. ఆ మాస్టర్ దగ్గరే నేను సమోసాలు అవన్నీ కూడా నేర్చుకున్నాను. నాకు సమోసాలయితే వచ్చేది కాదండి. తర్వాత మాస్టర్ చేస్తూ ఉంటే నేను కూడా చూసి నేర్చుకున్నాను సమోసాలయితేని. ఇప్పుడైతే సమోసాలు నేనే చేసుకుంటాను. మొత్తం ఎన్ని సమోసాలయినా సరే చేసుకుంటానండి. కానీ సమోసాలు పట్టీలు కొట్టడం అయితే చాలా కష్టమండి. ఎందుకంటే పిండి అది కొంచెం గట్టిగా ఉంటది. ఆ పట్టీలు కొట్టాలంటే గనుక నా చేతులకి లొంగదండి అది. అందుకని సమోసాల పట్టీలయితే నేను కొట్టను. మాస్టర్‌ని పెట్టుకున్నాం కదా! మాస్టర్ అయితే ఒక 6 సంవత్సరాల వరకు బానే చేశాడండి. ఒక 6 సంవత్సరాల తర్వాత ఇంకా మానేశాడు తనైతేనే. ఒక సంవత్సరం పాటు ఇంకా మాస్టర్ లేకుండా మేమే చేసుకున్నామండి. తర్వాత ఈ మధ్యలే సాయానికి ఒక మనిషిని పెట్టుకున్నాము. ఇంకా తనైతే మా ఊరు నుంచి వచ్చాడండి. తనకు కూడా హోటల్ పని ఏమీ రాదు. వ్యవసాయం పని చేసేవారు.
ఇంకా తనకు కూడా రాదు కాబట్టి మెల్లమెల్లగా ఒక్కొక్కటయితే నేర్చుకుంటున్నాడండి. ఈ మధ్యలే ఈ పూరి చేయడం, ఇంకా ఈ బొండాలయ్యి వేయడం అయితే నేర్చుకుంటున్నాడు. బొండాలయితే సరిగ్గా రావట్లేదండి. పూరి ఒకటైతే నేర్చుకున్నాడు. ఇంక దోసల కాడకైతే ఇంకసలైతే వెళ్ళట్లేదండి ఇంకని. దోసలయితే మా ఆయనే వేసేసుకుంటున్నారు. మేము స్టార్టింగ్‌లో పెట్టిన హోటల్ గిరాకీకి, ఇప్పుడు గిరాకీ కూడా చాలా తేడా ఉందండి. మేము పెట్టినప్పుడైతే మా ఏరియాలో అసలు జనమే తక్కువుండేవారు. మేము ఇక్కడ హోటల్ పెడితే అందరూ కూడా నవ్వారు. ఇక్కడెవరు ఉంటారు, ఇక్కడెవరు తింటారు, మీకు అంతా లాసే అనేసి వెటకారంగా మాట్లాడేవారండి. కానీ మేము ఇంకా అలాగే చిన్న చిన్నగా స్టార్ట్ అయితే చేసాము. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలతోటి బయట పనికి కూడా వెళ్ళలేను కదా! ఇప్పుడైతే